శరణార్థులు. నేను మీ గౌరిని. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్ సార్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు సారు. ఇక మనం ముచ్చట స్టార్ట్ చేద్దాం. చట్పట్ ముచ్చట్లు 50వ ఎపిసోడ్. ఇవాళ నేను చెప్పేది ఏం లేదులా, మా జాగ్గాడు బోనాల పండుగ కదా ఇవాళ బయటికి వెళ్ళిండు. మరి అక్కడ ఏం చేస్తుండో ఏం ముచ్చట్లున్నాయో చూద్దాం పారి. 1 2 3 5 10 15 20 25 ఇవన్నీ శ్రీ చైతన్య నారాయణ సంస్థల మార్కుల లిస్ట్ అనుకుంటున్నారా? కాదు, కానే కాదు. మన 95 న్యూస్ లో వస్తున్న చట్పట్ ముచ్చట్ల 50+ ఎపిసోడ్. ఇక ఈ రోజు నుండి మనం 50+ నుండి వెళ్ళిపోతున్నాం. ఇక టెకా చెప్పుకుందాం చట్పట్ ముచ్చట్లు. ఈరోజు చూద్దాం పబ్లిక్ టాక్లు. అక్క ఏం చేస్తున్నావు నువ్వు అసలు? బోనం ఎత్తుకొని వచ్చినరా? చెయ్యి గుంజుతుందిరా నీ అయ్య, తొందర అడుగు. డ్యామేజ్. ఇదేంటి అంత పసుపు పూసినావు? పసుపు పూసుకొని కుంకుమ పెట్టి బోనం చేసుకొని వచ్చిన తమ్మియాల. నీ చట్పట్ ముచ్చట్ల సందేశాల్లో కూర్చుందా? అది చేసిందారా బోనాలు అసలు? అక్కకు కొంచెం ఫీవర్ వస్తే బయటకు వెళ్ళింది. ఓకే, సరే. ఇప్పుడైతే నేను బోనం ఎత్తుకొని వచ్చినరా? ఇలా తెలంగాణలో గల్లీల లొల్లి చేస్తురు. ఆ లొల్లి ఏందని చూడబోతే బోనాలు. ఇక పొద్దుగాల సంధి 4 గంటలకి లేచినారా నేను. ఇక అప్పటి నుంచి బోనం బూదిచ్చి అది బూదిచ్చి ఇది బూదిచ్చి ఈ శల్యం వచ్చిందిరా పాపం తోడుకి. ఈమె వచ్చి అలా మొత్తం బోనం అంతా బూదిచ్చిందంట. మరి వీళ్ళ ఇంట్లో అయితే బాగానే హెల్ప్ చేసిరు. వీళ్ళింటికి వచ్చినాయి ఇలా పండుగ చేసుకుందామని. మన ఇంట్లో చేద్దామంటేనే మన పిల్లలతో నవ్వలేదు నాకు ఇలా. నిజం చెక్క, నువ్వు నిజంగా అది ఏట తినడానికి పోయినావు కదా? రాలేదురా, ఫస్ట్ బోనం చేద్దామని వచ్చిన. బోనం అంతా చేసిన అయిపోయింది. ఇక బోనం ఎక్కించినారా? ఎప్పుడెప్పుడు నాకు చెయ్యి గుంజుతుందిరా నీ అయ్య, నా వల్ల అయితలేదు. అక్కకు బోనం చాలా బాగుంది. అక్క ఒక సెల్ఫీ తీసుకుందాం రా మనం. మొబైల్ మర్చిపోయాను, సారీ. వాట్ ఏ లేడీ. మీరు నిజంగా చిన్న వయసు రాలే కదా? చెప్పండి మీ పేరేంటి? మా పేరు నంగి శారదమ్మ, శారద. మీకు 16 17? 16 17 కాదు, నాకు 70. కానీ నేను 16 ఏళ్ళ పడుతులాగానే ఉంటా. షాట్. మీ నాయనమ్మల వీళ్ళిద్దరు తాతమ్మలు. షాట్, డ్యామేజ్. మీరు ఎన్ని సంవత్సరాలుగా బోనాలు? మీ అమ్మ చిన్నప్పుడు కొట్టి మరి తీసుకొచ్చింది కదా? నానమ్మ నుంచి. మట్టి కుండలో చేస్తాము, ఇప్పుడు బిందెల సర్వాలు చేస్తున్నాం. మట్టి కుండలో మట్టి తినేవాళ్ళ లేకపోతే కుండని తినేవాళ్ళ? కుండని అన్నం తినేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి చాలా మారుతూ వచ్చింది కదా. సో మారుతున్న దాంట్లో కుండ నుంచి బిందెకి, బిందె నుంచి ఇప్పుడు ఇత్తడి చెంబు వరకు వచ్చింది. ఫస్ట్ కుండ మట్టి కుండ ఉండే. ఆ కుమ్మరు కూడా కుండ కూడా నిద్రపోవద్దు. ఏ రోజు చేస్తే ఆ రోజు తెచ్చుకొని చెయ్యాలి. అంటే డైలీ అది నిద్రపోకుండా నీళ్లు చల్లుతూ ఉండాలా అండి దానికి? అట్లా అంటే చాలా మారింది ఈ జనరేషన్. మా చిన్నతనంకు ఇప్పటికి చాలా డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు వరకు పడుచు అమ్మాయి మాట్లాడింది, మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం. గుడి టెంపుల్ స్టార్ట్ అయిన నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు మేము కూడా గుడి స్టార్ట్ అయిన నుంచి అప్పటి నుండి. చిన్న కూతురామా? కరెక్టే, మా చిన్న కూతురే. ఇప్పుడు వాళ్ళే యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు ముసలి వాళ్ళంటే చిన్నపిల్లలతో సమానం అంటారు కదా, అందుకు నేనేం చెప్పాను ఏంటంటే ఆమె నీ చిన్న కూతురు అంటే ముసలి వాళ్ళు చిన్న పిల్లలతో సమానం కాబట్టి అలా చెప్తున్నాను. చాలా మంచి క్వశ్చన్, మంచిగా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నంత యాక్టివ్గా మేము లేము కూడా. ఇప్పుడు ఆ వయసుకి వచ్చేసరికి మేము అంత యాక్టివ్గా ఉంటామో తెలియదు. కానీ మేమైతే ఈ గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి మా బస్తీ వాళ్ళందరం చాలా కలిసిమెలిసి ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం మేము బోనాలు. అమ్మవారు వచ్చిన తర్వాత ఇంకా మేము కలిసి ఉంటున్నాం అందరం మా బస్తీ వాళ్ళం. అమ్మవారి దయ వల్ల ఈ ప్రోగ్రాంల కోసము మంచిగా కలిసి ఉంటాం మేము బస్తీ వాళ్ళం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత నాటు కోడినా లేకపోతే నాటు చికెనా ఏంటి? నాటు కోడి, నాటు చికెన్, మటన్ అన్నీ, ఇంకా చేపలు అన్నీ. కొంచెం మా సంధ్యక్క మార్నింగ్ నుంచి చూస్తున్నట్టు ఉంది, కొంచెం పార్సల్ చేసి పంపించండి ప్లీజ్. తప్పకుండా మీకు తప్పకుండా పంపిస్తాం. ఏ స్కూల్ చదువుతున్నారు మీరు? సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్. ఇప్పుడు పొద్దున్నే లేచి అమ్మ వాళ్ళు కొట్టి మరి లేపారా లేకపోతే మీ ఇష్టపరంగా వచ్చారా? మా ఇష్టపరంగానే వచ్చాం. మీరు బోనం తెచ్చారా? అంటే తెచ్చి ఇచ్చేసి మళ్ళీ వచ్చినాం. ఏమో ఉపవాసం ఏమైనా ఉన్నారా?
మార్నింగ్ లేస్తే మనకు ఉపవాసాలు లాంటివి ఉండవు, ఎందుకంటే మార్నింగ్ లేస్తే పళ్ళ ముందు పెట్టుకోవాలి, శుభ్రంగా తినేయాలి కదా కల్పనక్క. ఎస్. మరి మీరు రోజు డైలీ ప్రతిరోజు వస్తుంటారా గుడికి, లేకపోతే బోనమని వచ్చారా? బోనమని వచ్చినాం. మనకు టెంపుల్ లాంటివి పడవు కదా, కాలేజ్కైనా వెళ్తారా లేకపోతే అది కూడా పడదా? స్కూలే. ఓ షట్ డ్యామేజ్, నేను ఇంకా పెద్ద అనుకున్నాను, ఓన్లీ స్కూలే. ఐఎమ్ వెరీ సారీ. ఏ క్లాస్? 6th క్లాస్. ఎగ్జామ్స్ రాసేసారా? ఓ 5th నుండి 6th. ఆహా, ఓకే. మరి క్లాసెస్ జరుగుతున్నాయా? చదువుకున్నాం. హాలిడేనా రేపు ఈరోజు? ఓ ఫుల్ ఎంజాయ్. ఇక మంచం ఉండి లేవకూడదు, 2 రోజులు మస్తుగా పడుకొని ఆ తర్వాత స్కూల్కి వెళ్తాం, లేకపోతే లేదు, అంతే కదా. ఓహో, అమ్మ వాళ్ళు తిడుతూ ఉంటారా చదువుకోమని? తిడుతుంటారు. మంచిగా చదువుకో, లేకపోతే మా నవ్య మేడంలా అయిపోతారు. మా నవ్య మేడం అసలు చదివే రాదు. ఓకే. మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు సార్లు టీచర్లు ఏమంటారు? బోనాలు చేశారని అడుగుతారా? అడుగుతారా? మరి మీరు మార్నింగ్ లేచి చేసింది ఏంది ఈరోజు? లేచి రెడీ అయ్యి గుడికి వచ్చినాం. బోనం హెల్పింగ్ లేదు కదా? నో, నేను చేసా, నేనే ఎత్తిన ఈసారి బోనం. నేను పొద్దున 4 o'clock లేచి ఉపవాసం ఉండి బోనాలన్నీ హెల్ప్ చేసి మమ్మీ వాళ్ళకి మళ్ళీ బోనాలు తెచ్చి. టామ్ అండ్ జెర్రీ కొట్టుకుంటున్నాయా కడుపులో? ఇంకా లేదు. ఓహో, ఇంకా స్టార్ట్ అవ్వలే. రా బుజ్జి, నువ్వే క్లాస్? 6th ఏ సెక్షనా? మంచిగా చదువుతావా? ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఒక మంచి రైమ్ చెప్పు. ఒక మంచి రైమ్. ఎనీథింగ్. There is a little girl, it's chubby cheeks with curly hair. There is a cute girl with big round eyes, with sharp little ears. ఓ, ఇదైతే చాలా బాగుంది సంధ్య అక్క. నువ్వు నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఇంగ్లీష్. నాకు రాదు అని చెప్పడం కాదు. పాప చూడు ఎంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో. మన కల్పన మేడం ఉన్నారు, ఓ హెడేక్, దానికి మించి ఏమీ లేదు, వస్తుంది పోతుంది, అటు ఇటు పోతుంది అంతే. ఈరోజు వచ్చింది నాతో, అక్క ఐఎమ్ వెరీ టార్చరింగ్ టుడే, ఎందుకంటే నా తలకాయ అంతా తినేసింది ఈరోజు కల్పన అక్క అయితే. ఓ మై గాడ్, తిప్పి నన్ను పిప్పి చేసింది. ఓకే, సోమాజిగూడలో ఉన్న ఈ టెంపుల్లో ఈరోజు అయితే చాలామంది వచ్చారు. మరి వాళ్ళ దగ్గర నుండి కూడా తెలుసుకుందాం ఈ విశేషాలు ఏంటి, బోనాలకు సంబంధించింది ప్రతి ఒక్క మాటను తెలుసుకొని ఈరోజు పండుగ విశేషాలు ఏంటో మరోసారి తెలుసుకుందాం రండి. మార్నింగ్ నుండి ఏమేమి చేస్తారు బోనాల పండుగ రోజు? బోనాల పండుగ ఇది మన తెలంగాణ ఒక ప్రత్యేకమైన పండుగ. ఇది అమ్మవారికి మనం స్పెషల్గా ఆషాఢ మాసంలో చేస్తాం కాబట్టి బోనాలు అవి వాటిని డెకరేట్ చేయడం, అమ్మవారికి నైవేద్యం చేయడము, ఎవరైనా ఓడిబియ్యం పోసే వాళ్ళంటే ఓడిబియ్యాలు పోయడం, అమ్మవారికి కానుకలు ఇచ్చుకుంటారు, చీరలు సమర్పించుకుంటారు. సో మేము కూడా అదే చేసాము మార్నింగ్ నుంచి. సో ఇప్పుడు అమ్మవారికి బియ్యం పోసి అమ్మవారికి నైవేద్యం అర్పిస్తాం. ఉపవాసం ఉన్నారా అండి? ఉపవాసం ఏమి ఉంటారండి బోనాల పండుగ రోజు. సో మామూలుగా కొందరు పొద్దున్న చేసుకుంటారు, కొందరు ఈవినింగ్ చేస్తారు. సో కొందరు ఉపవాసంతో చేస్తారు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పూజలు జరుగుతుంది? ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి? అప్పుడు ఇక్కడ చెరువులాగా ఉండేది. ఆ సందర్భంలో ఇక్కడ చెరువు నిండిన తర్వాత మనం అమ్మవారిని నింపుకొని పూజ చేయడం జరిగింది. అప్పట్లో అది ఎంత పెద్దగా అమ్మవారిని మొక్కుతుంటాము. ఇంకోటి 50 అవ్వలేదు, మేము బుక్కలేదు అనుకోండి. నుంచి అవుతున్నాయి కట్టమైసమ్మ తల్లి కొనాలు. ఎప్పుడు యథావిధంగా మంచిగానే చేస్తాం ప్రతి సంవత్సరం. మాది కూడా బస్తీ నివాసులకు బోనాల శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ మన హైదరాబాద్లో అమ్మవారిని చాలా పెద్ద మొత్తంలో కొలుచుకుంటాను. అమ్మవారి దయ ఉంటే మా బస్తీలో ఎలాంటి జరగవు. మా అమ్మవారి ఆశీర్వాదంతో మేము ఇప్పటిదాకా మేము, మా పిల్లలు, మా భార్య, రాబోయే తరం కూడా మంచిగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ అమ్మవారి జై భవానీ మాతాకి, జై భవానీ మాతాకి, కట్టమైసమ్మకి. ఇప్పుడే మనము బోనాలు చూడడానికి వచ్చాం. చిలకలగూడలో జరుగుతున్నాయి బోనాలు ఎలా ఉండబోతున్నాయో మీకు చూపేస్తాను రండి. టుడే ఈస్ చిలకలగూడలో జరుగుతున్న బోనాల పండుగకు మనం వచ్చాము. ఈరోజు బోనాల పండుగ గురించి ఏ విశేషాలు ఏమేమి చేస్తారో అన్నీ మీకు చెబుతాను. ముందుగా మనము చిలకలగూడలో ఈరోజు బోనాలకు సంబంధించి
సంబరాలు ఎలా జరగబోతున్నాయో చూడడానికి వచ్చాము. దాంతోపాటు స్టేట్ ఆఫ్ తెలంగాణలో జరుగుతున్న ఈ బోనాల పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. ఇదే కాదు, ప్రతి చోట మొదలైతే బోనాలంటే తెలంగాణ అంటే బోనాలని చెప్పుకునే విధంగా ఈ పండుగ జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం చిలకలగూడలో జరుగుతున్న బోనాల గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఒక సార్ దగ్గరకు ఉన్నాం. ఆ సార్ని అడుగుతాం తెలంగాణలో ఎంత విశిష్టంగా ఎందుకు బోనాలు జరుపుకుంటున్నారో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఆషాఢ మాస అమ్మవారి జాతరలో భాగంగా గత 2 వారాల క్రితం గోల్కొండ అమ్మవారి జాతర అక్కడ మొదలవుతుంది. అదే రోజు హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్లో ఘటాలు కూడా దిగ్విజయంగా మొదలవుతుంది. ప్రతి ఏటా ఈ యొక్క ఆషాఢ మాస అమ్మవారి జాతర దిగ్విజయంగా జరుపుకుంటాము. గత 2 సంవత్సరాల నుంచి కరోనా తరపు నుంచి మనం జరుపుకోవడం తక్కువైపోయింది, కానీ ఈ సంవత్సరం దిగ్విజయంగా జరుపుకుంటాము. అదేవిధంగా గత వారంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహము అక్కడ ఉజ్జయినికి వెళ్ళి మధ్యప్రదేశ్కి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ స్థాపించడం జరిగింది. 200 సంవత్సరాల క్రితము మన హైదరాబాద్లో సికింద్రాబాద్ సమీపంలో ఉన్న వాడలందరూ కూడా గత్తర్ అనే రోగం వచ్చి కరోనా లాంటిది. అప్పుడు చాలా ఆరోగ్యము చాలా చాలామందికి క్షీణించిపోయింది. ఇక్కడ ఉన్న ఒక మిలిటరీ ఆర్మీలో పనిచేసే వ్యక్తి మధ్యప్రదేశ్ ఉద్యానిలో పనిచేసేవాడు. అక్కడ అమ్మవారి దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. ఈ యొక్క గత్తర్ అనే రోగము తక్కువైపోతే నేను ఒక దేవాలయం కట్టిస్తా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పేరు మీద అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చి కట్టేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. గత్తర్ అనేది రోగం వెళ్ళిపోయింది. గత 2 సంవత్సరాల ఉన్న కరోనా కూడా అంతా కూడా హరించిపోయింది. మన నరేంద్ర మోడీ గారు 125 కోట్ల మందికి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించేసి ఆరోగ్యం అందరినీ కూడా మంచిగా చేయడం జరిగింది. ఈరోజు అందరం కూడా పండుగ జరుపుకుంటున్నామంటే ఆరోగ్యంగా ఉన్నామంటే నరేంద్ర మోడీ గారి పుణ్యాన్నే. అదేవిధంగా ఈ చిలకలగూడ కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయంలో గత శతాబ్దం నుంచి కూడా ఈ కట్టమైసమ్మ దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి. దిగ్విజయంగా ఉంటుంది. రాత్రి 1 గంట నుంచి 12 గంటల నుంచి బయలుదేరేసి ఆ దేవాలయంలో హక్కుదారులు ఎవరైతే ఉన్నారో కుమ్మరి వెంకన్న కుటుంబం సభ్యులు ఆడ నుంచి మైలబోనం వచ్చింది. రాత్రి వచ్చినాక దేవాలయంలో వచ్చేసి మైలబోనం ఎక్కేయడం జరుగుతుంది. ఆ తర్వాత జాతర మొదలవుతుంది. అది రానికి 3 గంటల సమయం పట్టింది. అర్లీ మార్నింగ్ ఆడ నుంచి జాతర మొదలైంది. ఇదే విధంగా ఇప్పుడు కాసేపు అయినాక జలకడవ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంటుంది. దేవాలయం హక్కుదారులు చేస్తారు. ఆ తర్వాత సాయంత్రము కంటిన్యూ కూడా బోనాలు వస్తుంది. సాయంత్రం పలారం బండ్లు దిగ్విజయంగా విద్యుత్ దీపాలతోని వేద తాళాలతోని వేప కొమ్మలతోని దిగ్విజయంగా అరటి తోరణాలతో వస్తుంది. అదేవిధంగా రేపు ఉదయం రాత్రి మిడ్నైట్లో ఈ యొక్క దేవాలయంలో బోనాలలో నైవేద్యం తీసుకొచ్చిందంతా కూడా బలి చేస్తారు. నైట్లో బలి చేస్తే బలి అంటే ఎక్కడైతే ఉందో ఈ వేపాకులు ప్లస్ ఈ నైవేద్యం ఎక్కించింది బెల్లము పరమన్నము అన్నము అంతా కూడా అంతటా చుట్టుముట్టు చల్లితే బ్యాడ్ వైబ్రేషన్స్ అన్ని తొలిగిపోతుంది. ఆ తర్వాత రేపు ఉదయం గావురంగం కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి బోనాలు మరియు పలారం బండ్లు వస్తుంది. సాయంత్రం రేపు దిగ్విజయంగా మహిళలందరూ కూడా మార్కెట్కి వచ్చేసేసి వాళ్ళ పర్చేసింగ్ చేసుకుంటారు. బొమ్మలు ఇంకా జాతర కూడా చూడడం జరుగుతుంది. ఆ విధంగా రేపు రాత్రి వరకు కూడా ఈ యొక్క జాతర జరుగుతుంది. దీనికి ఒక అవకాశం ఇచ్చిన 95 న్యూస్ వారికి ధన్యవాదాలు. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ హిస్టరీ ఈస్ అమ్మోర్ది? ఎందుకు ఇలా పూజ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు? అది కూడా తెలంగాణలో అంత స్పెషల్ ఏంటి? తెలంగాణ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ అయ్యింది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణకి స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ అయింది కాబట్టి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము, సంతోషంగా జరుపుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సనాతన ధర్మంలో ఏ పండుగ చేసినా ఏ జాతర చేసినా ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది. అనాదిగా గత 1000 సంవత్సరాల నుండి విదేశీయులతో పోరాడుతూ వస్తున్న సమయంలో మన పూర్వీకులు ఇటువంటి సనాతన ధర్మ పండుగలు పబ్బాలని ఏకీకృతం చేసి హిందూ సంఘటన కోసం మనం హిందువులను జాగృతం చేయడం కోసం ముఖ్యంగా వాడుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు ఏమేం పాటిస్తారు ఉదయం నుండి?
ఉదయం నుండి ఒక్క పొద్దు అంటారు తెలంగాణలో. ఒక్క పొద్దు అంటే ఏమి తినకుండా అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఇంటికి వెళ్ళి శాఖ సమర్పించిన తర్వాత అప్పుడు భోజనం చేస్తాం. మీరేం ఉపవాసం ఉన్నారా ఈరోజు? ఒక ఫ్యామిలీతో వచ్చారా లేకపోతే మీరు ఒక్కరే వచ్చారా? ఫ్యామిలీ, నేను ఒక్కడనే వచ్చాను. ఫ్యామిలీ గుడికి వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ ద విశిష్టం ఆఫ్ తెలంగాణ ఇన్ బోనాలు. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే విశిష్టంగా ఇలా జరుగుతూ పోతుంది బోనాలు. ఇప్పటి వరకు మనం హిస్టరీ కూడా తెలుసుకున్నాము, ఇంకా గుడిని చూసి కూడా అక్కడ జరుగుతున్న విశిష్టాలు కూడా తెలుసుకుందాం. లేచి తీసుకొని వస్తారు బోనాలు. మరి మీరు ఇంత లేట్ అయింది ఎందుకు? మా ఇంట్లో మా కోడలు జర సీరియస్. ప్రతి సంవత్సరం ఇట్లా తీసుకొని వస్తారా? వస్తాం, ప్రతి ఏడాది వస్తాం. ఏమేమి తీసుకొచ్చారు దీంట్లో? శాఖ, బోనం, అన్నం, పరమన్నం. దీని సాంప్రదాయం ఎలా ఉంటుంది? మార్నింగ్ లేచి ఏమేమి చేస్తారు బోనాలకు రెడీ చేసేటప్పుడు? అన్ని పరమన్నాలు, నైవేద్యాలు వండుతాము, కొబ్బరికాయలు అన్ని రెడీ చేసుకుంటాము. అమ్మవారికి తీసుకొని వస్తాం పొద్దున్నే. బోనాలు అనగానే ఏమేమి చేస్తారు? అంటే సాంప్రదాయం ప్రకారము అమ్మవారికి ఒడి బియ్యము, నైవేద్యము, కొబ్బరికాయలు, ఎవరికి మొక్కులుగా వాళ్ళు తీసుకొస్తారు. హడావిడి ఎలా ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళది? హడావిడి ఉంటుంది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా హడావిడి ఉంటుంది. వాళ్ళది మబ్బుల నుంచి సాయంత్రం దాకా ఉంటూనే ఉంటుంది. పిల్లలతోటి వాళ్ళతోటి హడావిడి ఉంటుంది, ఇల్లంతా సందడిగా ఉంటుంది. స్పెషల్ ఏం చేస్తారు ఈరోజు? స్పెషల్ ఏం చేస్తారు? మటన్ వండుతాం, బగారన్నము, పురుకులు, పూరీలు అవన్నీ స్పెషల్ చేసుకుంటాం. ఆట కోస్తారా? ఆట కోస్తే ఆట కోసుకుంటారు, మామూలుగా వేసుకుంటారు, మామూలుగా మటన్ తెచ్చుకుంటారు. ఏమనుకుంటున్నారు? అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు? శాఖ పెడుతున్నామండి అమ్మవారికి, కొబ్బరికాయలు శాఖ పెడుతున్నాం. ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం ఇలా వస్తూ ఉంటారా? మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటామండి, ఇక్కడికే వస్తామండి గుడికి, టెంపుల్కి. విశిష్టం ఏంటి బోనాలది? బోనాల సిస్టమ్ అమ్మవారిని కొలుచుకోవడము, బోనం సమర్పించడము, శాఖ పెట్టడము బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏది కోరుకున్నా కూడా అవుతుంది. ఫ్యామిలీతో వచ్చారా, సింగిల్గా వచ్చారా? సింగిల్గా వచ్చానండి. ఫ్యామిలీ ఉంది కానీ ఇంట్లో ఉన్నారు, కొంచెం ప్రెగ్నెంట్తో ఉంది. ఓ చూడండి, ఇక్కడ చాలా విశిష్టంగా జరుగుతున్న ఈ బోనాల సంబరాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. ఇక్కడ చాలా విశిష్టంగా ఇంకా బోనాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళని కూడా అడుగుదాం. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ తర్వాత హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకునే ఒక పండుగ బోనాల పండుగ. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కాలంగా ఎన్నో అడుదుడుకులను తట్టుకొని ఇప్పుడైతే మళ్ళీ చేసుకుంటున్నామండి. సో ఒకసారి భక్తులతో మనం కూడా మాట్లాడదాము, ముచ్చటిద్దాము. ఎప్పటి నుంచి నిల్చున్నారు లైన్లో? 20 minutes అవుతుంది. బరువుతుందా బోనం? బరువానే ఉపవాసం ఉంటారా? ఇప్పుడు ఉంటాం ఉపవాసం. ఇది అయిపోయాక భోజనం చేస్తాం. అమ్మవారికి ఎక్కించినాక భోజనం చేస్తాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇట్లా బోనం? అంటే సాంప్రదాయంగా వస్తుంది, ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు? ఎప్పటి నుంచో చేస్తాం. కరోనాలో చేశారా? చేసాం. ఒక ఇయర్ చేయలేదు, సెకండ్ ఇయర్ చేశాను. ఇలా తీసుకోవాలి కొంచెం ముందు. బోనం పట్టుకొని వచ్చిన్నారు. ఉపవాసం ఉంటారా? ఉపవాసం అయిపోయాక గట్ట ఎక్కించాక దిగించాక కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు చేసుకోలేదు, అప్పుడు కూడా చేసాం. మేము చేసాం. సేమ్. పొద్దున్న 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందా బోనం? 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బోనం 12 గంటలకే కదా ఎక్కేది అమ్మవారికి. అట్లా అప్పటి నుంచి అందరు వస్తూనే ఉంటారు, ఒకరొకరు. థ్యాంక్ యూ. ఎక్కువ కుండలు ఉన్న దగ్గర చూడు, కుండ ఇగో వీళ్ళ కుండనే ఉంది, వీళ్ళ కుండ బోనం. ఆంటీ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇవా మ్యాక్సిమం ఒక 50-60 years అయిపోయిందండి. మీరు చేయబట్టి కూడా? మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అండి? అవును, మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తారు. ఓకే. ఎప్పటి నుంచి ఉపవాసం ఉంటారు ఈ రోజంతా? ఉపవాసం అంటే మధ్యాహ్నం వరకేనండి, ఆ తర్వాత ఉంటారు. ఆ తర్వాత కరోనా కష్టకాలంలో అయితే 2 సంవత్సరాలు ఎవరు పండుగలు చేసుకోలేదు కానీ ఈసారి మరి ఎక్కడ చూసినా రెస్ట్. ఓకే. ఇప్పుడు క్యూ లైన్లో అయితే ఇంత నుంచి బరువు అవుతుంటుందా బోనం? ఇంకా ఉంటుంది, కొంచెం బోనాల వాళ్ళకి సేఫ్టీ చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా. ఓకే. అయితే ఈ బోనం ఒక్కరే ఎత్తుకోవాలి, ఇంకొకరికి ఇవ్వకూడదు అంటారా? నిజమేనా? ఒకరు ఎత్తుకున్నాక వాళ్ళే ఎత్తుకోవాలా? అవును, నిష్టగా ఎత్తుకుంటే బాగుంటుంది కదా.
ఓకే, ఇంట్లో వాళ్ళకి ఎవరికి మళ్ళీ బరువు అవుతుందని చెప్పి ఇవ్వడం అలా ఉంటుందా? అట్లాంటిది ఏమి ఉండదండి. ఒక్కసారి ఎత్తుకునమంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించిన దాకా ఎత్తుకోవాలి. ఇట్లా లైన్లో నుంచి చేతులు గుంజుతా ఉంటాయా ఆంటీ? గుంజయి కొంచెం గుంజుతాయి కానీ ఏం చేస్తాం తప్పదు. అమ్మాయి ఎత్తుకొని వచ్చిందా? బోనమా? బోనమేనా? మరి అందరు కుండలో ఎత్తుకొస్తారు కదా? ఏమో ప్రతిసారి ఇలాగే చేస్తుంది అమ్మ. ప్రతిసారి ఇలా ఫస్ట్ టైం కుండలో చేసింది, దాని తర్వాత నుంచి ఇలా. అమ్మాయి కదా, చిన్న అమ్మాయి. అందరు ఇంట్లో అందరు ఎత్తుకోవచ్చా? అంటే ఎవరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఎత్తుకోవచ్చు. బరువు అవుతుందా బోనం? కాళ్ళు వణుకుతుంది. కాళ్ళు చాలా. అంటే అది ఎత్తుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఎవరికి ఇవ్వకూడదు. ఒకరే తీసుకోండి, ఏం తినలేదు కదా. ఓకే, ఈ లైన్ అయిపోయే వరకు ఇట్లా ఈ ఒక్కదాన్నే ఎత్తుకోవాలి. ఇంకా ఆంటీ అంతేనమ్మా, మాకు వీలైనంత చేసుకొని వస్తున్నాం దెబ్బ. మాకు ఇంతసేపు నిలబడతారని ఎరకలేదు. చాలా సేపు అయింది, ఇప్పటికి గంట అయిపోయింది. లోపల ఎవరు చెప్తలేరా మీరు? ఎవరన్నా పోలీసు వాళ్ళు చెప్పారా? పోలీసు వాళ్ళు అంటే ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరు బోనాలు? 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సాంప్రదాయం ఏంటి అసలు? దాని గురించి పెద్దోళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయడం నాన్న. ఎంతసేపు నుండి ఉన్నారు లైన్లో మీరు? ఒక 20 మినిట్స్ అవుతుంది. బోనం బరువు అవుతుందా? ఏం లేదండి. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఇలా మీరు బోనం? 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మరి బోనం ఇప్పుడు మీకు ఒక బరువు అయితే వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? ఇయ్యను నేను. మీరు ఇయ్యరా లేకపోతే ఇవ్వకూడదా? ఏమో తెలియదు, నేను మాత్రం ఇయ్యను. నీకు ఎలా అనిపిస్తుంది? బరువు అవుతుందా అమ్మా? అనిపిస్తలేదా? అమ్మవారి కోసం ఏం తెచ్చారు? వడిబియ్యం తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఇలా ఇస్తూ ఉంటారా అమ్మవారికి? ఈ సంవత్సరం. మరి దీని యొక్క సాంప్రదాయం ఏమైనా తెలుసా? కానీ బోనం ఎత్తుకొని వచ్చారు. మనం అమ్మకి ఇస్తే అమ్మ మనల్ని చల్లగా చూసుకుంటుంది, అంతే. ప్రతి సంవత్సరం ఇలా ఫ్యామిలీతో వచ్చి చేసుకుంటారండి? చేసుకుంటాం మేము ఇక్కడ. మార్నింగ్ నుండి ఏం చేస్తారు బోనాలు రెడీ చేసేటప్పుడు? మార్నింగ్ నుంచి ఇల్లంతా నిన్న నుంచి శుభ్రం చేసుకుంటాం. అమ్మకి నియమ నిష్టలతో అమ్మకి నైవేద్యాలు ఉండి అలంకరణ చేసి తీసుకొని వచ్చి ఎక్కించి అమ్మ మాకు దీవెనలు ఇస్తుంది, పిల్ల పాపల్ని చల్లగా చూసుకుంటుంది. బోనాలు చేస్తాము, అన్ని ఇల్లంతా శుభ్రంగా చేస్తాము. బోనం వండుతాము, పూజిస్తాము, బెల్లం అన్నము, పచ్చన్నము, అన్ని పెరుగు అన్ని పోసుకొని తీసుకొని సిద్ధంగా చేసుకొని తీసుకొస్తాం. బరువు అవుతుందా? ఏమవుతలేదు. ప్రతి సంవత్సరం ఎత్తుతూ ఉంటారా ఇలా? సంవత్సరం చేస్తాం. అంతా ధూమ్ ధామ్ దద్దరిల్లిపోతుంది బోనాల సందర్భంగా. 2 సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలంలో చాలా మంది పండుగ అయితే చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు గంటల తరబడి లైన్లో వేచుండి మరీ చేస్తున్నారు. అయితే ఆంటీలు అందరూ బోనం ఎత్తుకున్నారు, వెనకంగా వచ్చే అబ్బాయిలు మాత్రం దేనికోసం వస్తారు, ఎందుకోసం వస్తారు అడుగు. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఈ సంవత్సరం. మేము ఉండేది బాంబే, మా తమ్ముళ్ళు మా బాబాయ్ ఉన్నారు ఇక్కడే, వాళ్ళకి సరిగా తెలిసి ఇక్కడ ఏమున్నది. పూనర్ పండుగ నుంచి వచ్చాను. దేవుని కోసం నించాలి కదా. దేవుని కోసం లేదు, ఆల్రెడీ మా పేరెంట్స్ చేసేసారు. దర్శనం కోసం. ఎప్పటి నుంచి? మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారా? లేదండి, 9:30కి వచ్చి 9కి వచ్చారు. ఇప్పుడు ఎంత అవుతుంది? 11:30 అవుతుంది. కృష్ణారెడ్డి నుంచి ఉన్నారా? అవునండి. బోనం ఎప్పించే వరకు లేదు. అవునండి. ఇంట్లో అందరూ కోసం ఉంటారా? బాబాయ్కి వేస్తారా? అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకొని అప్పుడు థ్యాంక్ యూ. 2 సంవత్సరాలు కరోనా, ఆ టైంలో అయితే చేయలేదు ఎవరు. మరి అప్పుడు మీరు చేశారా? చేసాము, ఇంట్లోనే పెట్టేసుకున్నాం అనమాట. బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత సంబరం చూడాలి. అవునండి. అందుకే అందరు ఫ్యామిలీతో వచ్చారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నేను లోపల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను ఇక్కడ కాలనీలో వచ్చే దగ్గర 45 సంవత్సరాలు అవుతుంది. కాలనీలో ఇక్కడ రోడ్లు ఏం లేకుండా డెవలప్ చేసుకుంటూ ఒక చిన్నగా ఫోటో పెట్టి ఫస్ట్ ఈ గుడిని స్థాపించుకుని చిన్నగా. తర్వాత మాకు ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, ఆయన
సహకారంతో గుడిని కట్టినాము. మళ్ళీ తర్వాత ప్రతి ఒక్క నాయకులు వస్తారు, ఏదో కొంత డబ్బు ఇస్తుంటే మేము దాని డెవలప్మెంట్ అలాగే మా బస్సుల వాళ్ళందరం కొంచెం వేసుకుంటూ మేము ఇంత పెద్దగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. దాదాపు ఇక్కడ ఈ దేవస్థానము ఇక్కడ అమ్మవారు వెలిసి ఇంచుమించు దాదాపు 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరము ఇలాగే బోనాలు ఘనంగా చేసుకుంటున్నాము. కాకపోతే మొన్న ఒక 4-5 ఏళ్ళ నుంచి ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఏదో గుడికి ఇంత ఖర్చుల కింద అని ఇస్తూ ఉన్నారు. మాకు కూడా ఈ దేవస్థానం కూడా వస్తుంది. కాకపోతే ఒక చిన్న ఏంటంటే టెంపుల్ను చూసి ఇవ్వట్లేదు, వాళ్ళు నాయకులను చూసి ఇస్తున్నారు. ఒక చిన్న గుడికి పెద్ద మొత్తము, పెద్ద గుడికి చిన్నగా ఇవ్వడం జరుగుతుంది. అది ఒకళ్ళు వాళ్ళు మనసులో పెట్టుకోవాలి. ఇది మేము ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇంకా బాగా డెవలప్ చేస్తాము. ఇది మేమే తల ఇంటికి ఒక 500 అలాగా చేసుకొని ఇది డెవలప్మెంట్ చేసుకున్నాం. పూజా కార్యక్రమం కూడా బాగానే పొద్దున 5:30కు మాకు అభిషేకము, అలంకరణలు, పంచామృత అభిషేకము ఈ రోజు ప్రత్యేక చేస్తున్నాము. ప్రతి శుక్రవారము అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ నందన్ నగరు, శాస్త్రి నగరు, వెంకట నగరు, ఇక్కడంతా తుకారాం గేట్ అందరు బస్తీ వాళ్ళు అందరూ వస్తారు. ఇక్కడ పూజలు చేసుకుంటారు. అందరికి కొంగు బంగారం చేసింది ఇందిరాలక్ష్మి నగరు. ఇంతకుముందు ఎట్లుండేనో ఇప్పుడు ఎట్లుందో అందరు చూస్తున్నారు. చక్కగా లంగావని వేసుకొని చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఈరోజు బోనాలు అంటే ఆడపిల్లల్ని చూస్తే ఎంత బాగా అనిపిస్తుందంటే వాళ్ళ కట్టు బొట్టు నిజంగా నిండు సాంప్రదాయంతో బోనం ఎత్తుకొని వస్తారండి. ఇంట్లో నుంచి కూడా వాళ్ళ అమ్మలు తీసుకునే ప్రత్యేకమే కానీ వాళ్ళు కూడా తీసుకునే ప్రత్యేకత శ్రద్ధతో చాలా బాగా రెడీ చేసి వచ్చింది. బోనం కూడా తీసుకొని వచ్చి ఆల్రెడీ బోనం పెట్టేసి వచ్చి మాట్లాడడానికి వచ్చింది. నా పేరు సుప్రియ. మేము ఇదే ఇంద్రలక్ష్మి నగర్లోనే ఉంటాము. మేము ఎవ్రీ ఇయర్ బోనం తెస్తూనే ఉంటాం. ఫస్ట్ టైం ఈసారి నేను బోనంని ఊదించాను. ఫస్ట్ టైం బోనం బూదిచ్చి మరి ఎత్తుకొని వచ్చావా? ఎత్తుకురాలేదు, బట్ నేను బూదిచ్చిన అనమాట. ఇంట్లో నుంచి ఒకరు ఎత్తుకున్న తర్వాత ఇంకొకరికి ఇవ్వద్దు అంటారు. మమ్మీ అలాంటి రిస్ట్రిక్షన్స్ ముందే పెట్టేసిందా? పెట్టేసింది. ఎవరు ఎత్తుకున్నారు? మా మమ్మీ ఎత్తుకుంది. ఓకే, సాక పోసావా? పోసాను. ఇప్పటివరకు ఏం తినలేదైతే? తిన్నాను. ఆగైతే లేదు, అట్లాంటివి ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ మా. టుడే ఎపిసోడ్ ఇన్ బోనాలు అండ్ దాంతోపాటు ఈరోజు మన చట్పట్ 50 ఎపిసోడ్ కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇంకొన్ని ఎపిసోడ్లతో ముందుకు వస్తూనే ఉంటాము. అప్పటివరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్. థ్యాంక్ యూ. ఇక 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఏ పండుగ జరుపుకోలేకపోయినాం, ముఖ్యంగా అయితే బోనాల పండుగ. ఇక ఈ ఏడాది అయితే ధూమ్ధామ్గా బోనాల పండుగ చేస్తుర్రు. ఇక మళ్ళీ సంవత్సరం కూడా ఇట్లనే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అందరికీ నమస్కారం.